ఇటీవల కరీంనగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు పైన గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హతమార్చే ప్రయత్నం చేశారు. దీన్ని పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనుక ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎవరైతే మూల సూత్రధారు ఉన్నారో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేణు అయితే 30వ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ భర్త బాలరాజు ఉన్నారు. ఆ బాలరాజుతో మనం మరింత సమాచారం తెలుసుకుందాం. ఏంటి అసలు మీ మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు? బాలరాజు ఈ ఇష్యూకి సంబంధించి మూల సూత్రధారి అని చెప్తున్నటువంటి పరిస్థితి సోమిడి వేణు. దీనికి మీకు ఏమైనా సంబంధం ఉందా? నాకును ఈ ఇష్యూస్కి అసలు ఏ సంబంధం లేదు. తనే నన్ను మొత్తం బ్లాక్మెయిల్ చేసుకుంటా, ఇంతకుముందు గతంలో కూడా ఇట్లనే నన్ను బ్లాక్మెయిల్ చేసి, ఏమని బ్లాక్మెయిల్ చేసిండు, నా ఇంటికి పర్మిషన్ లేదని చెప్పేసి, అదే లేదని చెప్పేసి, లేకపోతే నా భూములు గవర్నమెంట్ భూములు కబ్జా చేస్తున్నావు అని చెప్పేసి ఇవన్నీ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసాడు పెట్టాడు. సరే ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇంటి మీదకి వచ్చేసి పర్మిషన్ లేవని, ఇవి లేవని చెప్పేసి, పర్మిషన్ లేదు, సెట్ బ్యాక్ లేకుండా కట్టిండని చెప్పేసి నా మీద మున్సిపల్లో కంప్లైంట్ పెట్టుడు అది పెడుతున్నా. అంటే సరే దగ్గర వ్యక్తే కదా అని చెప్పేసి, మరి ఎందుకు ఇదంతా నీకు నాకు ఏమన్నా వ్యక్తిగతంగా అయితే ఏం లేదు కదా అని చెప్పేసి అన్న తర్వాత లేదు నాకు జగన్నాథరావు అని చెప్పేసి 85/Cల సర్వే నంబర్లో నాకు ఒక 3 గుంటల భూమి ఉండే. ఆ 3 గుంటల భూమి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయి, అప్పుడు నీ మీద కేసులు ఏమున్నాయో ఇంటి మీద కేసులు అన్నీ తీసుకుంటా అన్నాడు. సరే అని చెప్పేసి అప్పట్లో మున్సిపాలిటీ కూడా వచ్చేసి విత్డ్రాల్ కూడా వేసుకున్నాడు. 3 గుంటలు గతంలో కూడా 3 గుంటలు రిజిస్ట్రేషన్ చేసిన, అది అయిపోయింది. ఈ అయిపోయిన తర్వాత ఇంకొక దాంట్లో 2 గుంటల భూమి ఉంటుంది. ఆ 2 గుంటల భూమి ఎవరిది? అశోక్ అనే పేరు మీద 2 గుంటలు ఆయన కూడా ఉన్నాడు, వేలమూల ఆయన మీద, జగన్నాథరాజు మీద. దాని తర్వాత ఏం చేసిండు, వేరే వ్యక్తులతో మళ్ళీ ఏం చేసిండు, నా ఇంటి మీద కేసులు వేసాడు, పెట్టించాడు. సరే ఎవరు వేసారు అది అనుకుంటూ మనం అది చేసుకున్నాం. సరే అని చేసిన తర్వాత సరే ఆ కేసు కూడా వేసిన తర్వాత నేను ఆ వేరే వ్యక్తులతో నేను మాట్లాడినా, అది చేసుకున్న తర్వాత సరే మీకు నాకైతే ఎలాంటి వ్యక్తిగతంగా లేవు కదా అన్నారు. వాళ్ళు కూడా సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే చలో ఏదో అయిపోయింది అనుకుంటే వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా ఏం నన్ను డిమాండ్ ఏం చేయలే వాళ్ళు కూడా అది చేసుకొని కూర్చున్నారు. ఈయన ఏం చెప్తాడు, ఆ 2 గుంటల భూమి అనేది నా పేరు మీద చేస్తేనే ఇది కేసు అనేది విత్డ్రాల్ అనేది ఏదైనా నడుస్తుంది అనుకుంటా. నాకు సంబంధించిన 4 గుంటల భూమిలో కేవలం 2 గుంటలు మాత్రం చేసిండు, ఇంకా 2 గుంటలు చేయాల్సింది అతను అని చెప్పేసి అంటున్నారు. ఒకటి నాకు ఉన్న దగ్గర వెల్లమూల దగ్గరికి వెళ్ళి ఉన్న సంబంధించిన భూమి మా పేరు మీద 3 గుంటలు ఉండే. ఆ 3 గుంటల మీద ఇవ్వండి రిజిస్ట్రేషన్ కూడా 3 గుంటల భూమి చేసిన. జగన్నాథరావు బాలరాజు నాకు లేదు. దాంట్లోకి వెళ్ళి ఇది సోమిడి వేణు మీద చేసిన 3 గుంటల భూమి అనేది సోమిడి వేణు మీద చేసిన. ఈ దాని మీద ఏంటంటే దాంట్లో అదే సర్వే నెంబర్లో ఇంకో 2 గుంటలు ఉంటుంది. ఆ 2 గుంటలు కూడా నువ్వు ఆ వెలుమలతోని అశోక్తోని మాట్లాడి చేపియాలి. అది వాళ్ళు కొన్న భూమి, వెలుమల అంటే వాళ్ళే హక్కుదారులు. చేస్తా అంటే నువ్వు పోయి వాళ్ళతోనే మాట్లాడు, లేకపోతే అశోక్తో కూడా మాట్లాడు, నువ్వు వాళ్ళతో చేసుకోగానే నాతో నాకు సంబంధం లేదని చెప్పేసి నేను. మళ్ళీ ఏం చేసిండు, ఏదైతే కాంప్రమైజ్ అన్నాడా చలో అని చేసి మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ నా భూముల మీద గవర్నమెంట్ భూములు అది చేస్తారు అని చెప్పేసి అది పెట్టిండు. 53వ సర్వే నెంబర్లో 11 గుంటలు 15 గుంటలు 30 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని నేను కాపాడుతున్నా, అందుకే కక్ష కట్టిందని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్ నయీం బాలరాజు అంటున్నాడు. మీరేమంటారు? 53/1 సర్వే నంబరు మా ముత్తాత కల్లెపల్లి లింగయ్య, అప్పుడు మా గవర్నమెంట్ అది చేసింది, దాంట్లో మేము అది చేసింది. దాని తర్వాత లీగల్గానే మేము అది గవర్నమెంట్దా వేరేదా అని చెప్పేసి మేము లీగల్గా సర్వే పెట్టించుకున్నాం. సర్వే రిపోర్ట్ కూడా మా దగ్గర అనుకూలంగా గవర్నమెంట్ మాకు లొకేషను పంచనామా అన్నీ చేసి మాదే అని చెప్పేసి నిర్ధారణ చేసి ఇచ్చిన తర్వాత దీనికి కూడా వేరే వ్యక్తులు ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ అది చేస్తున్నారని చెప్పేసి నేను హైకోర్టులోకి వెళ్ళి కూడా ఆర్డర్ తెచ్చుకొని అది చేసుకున్నా. సరే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ తీసుకుంటుండే కదా, అదే రెవెన్యూ మాది అని చెప్పేసి ఇది మాకు పట్టా అప్పుడు వచ్చిన, మేము దళితులమే అదే కదా, మాకు లీగల్గా ఏంటంటే మేము అప్పుడు దీనికి కిస్తీలు కట్టినాం, అన్నీ చేసుకొని ఏదో చేసుకున్నాం, సాగు చేసుకున్నాం, ఏదో చేసుకున్నాం, లీగల్గా అన్నీ చేసుకున్నాం. ఈయన ఏంటంటే ఇవన్నీ చేసుకుంటా బీజేపీ ఎస్సీ మోర్చా ప్రజలు అని చెప్పేసి అందరినీ ఇదే బ్లాక్మెయిల్ చేస్తుండు. మీరు ఎంక్వైరీ చేయండి ఒకసారి, ఎంక్వైరీ చేసి మీరు చూడండి ఒకసారి, ఇది చేసి అందరినీ బ్లాక్మెయిల్ చేసుడు. ఈయనే ఏం చేస్తున్నాడంటే ఇదే బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు నన్ను కూడా మళ్ళీ ఏం చేసి ఏంటంటే ఇప్పుడు నిన్న ఒకటి కేసు పెట్టిండు సిపి గారి ద్వారా. వాళ్ళది అయిపోయింది. ఆ కిషోర్ అనే వ్యక్తిది చలో
ఈ వాడకండి అటాక్ వెనుక మీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు ప్రధానంగా. స్టేట్ క్వశ్చన్, మీ హస్తం ఉందా? ఆస్తం ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు ఏంటంటే కిషోర్కును ఆయనకు వ్యక్తిగతంగా ఉన్నాయి అనుచరులు అనేది కూడా. నేను ఒక 30 డివిజన్ కాంటెస్ట్లలో నేను ఉన్నా అన్న తర్వాత నా వాడకట్ట అన్నప్పుడు 100 మంది నాకు రోజు ఫోన్లు చేస్తుంటారు, కలుపుతుంటారు. 100 మంది ఏంటంటే తిరుగుతుంటారు, అది చేస్తుంటారు. ఇప్పుడు తన దగ్గర కూడా ఉంటారు అన్న తర్వాత ఇప్పుడు తను కూడా ఆల్రెడీ ఏంటంటే నా దగ్గర కూడా ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర వ్యక్తే. ప్రతి విషయంలో కూడా చలో ఏదో మంచుకో చెడుకో ఏదో రూపాయో 2 రూపాయలు అన్నట్టు ఏదో నా ఉంటుంటారు, అది చేసుకుంటారు. ఆ? దానికి కూడా ఏంటంటే ఇలా వాస్తవానికి చెప్పాలంటే కిషోర్కును సోమిడి వేణుకి ఆయన ఆఫీస్ దగ్గర ఒక ఇష్యూ. కిషోర్కు ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ కజిన్ సిస్టర్ స్వప్న అని ఉంటుంది, 2 లక్షల రూపాయలు ఏమో ఇవ్వాలి. ఎవరికి? కిషోర్ అనేటానికి ఇవ్వాలంటే వాళ్ళకు లొల్లైనా ఆల్రెడీ 3 టౌన్లో కేసులు నడుస్తున్నాయి, అవి నడుస్తున్నాయి. ఈ పంచాయతీ అనేది పోయి సోమిడి వేణు దగ్గరకు వేరు. సోమిడి వేణు దగ్గర పంచాయతీ చేసిన తర్వాత సోమిడి వేణు అంటే ఆయన ఫోన్ చేసి బెదిరించిండు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించిండు. అది పెట్టి అనగానే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి అది చేసిన తర్వాత ఇప్పుడు తనేమంటాడు కంప్లైంట్లల్లో, అసలు వాళ్ళ అన్నోన్ పర్సన్ అంటాడు, నీ ఆఫీస్లో పంచాయతీ జరగలేదా? నువ్వు బెదిరియలేదా? నువ్వు ఆయనకు పోలీస్ స్టేషన్ చేసి అరెస్ట్ చేయలేదా? ఎవరైతే రెంటర్స్ ఉంటున్నారో ఆయన అప్పులందరినీ వాళ్ళ ఇంటికి పంపించలేదు నువ్వు? ఇవన్నీ పంపించి వాడిని అరెస్ట్ చేసిండు. సరే అది ఇక వాళ్ళ వ్యక్తిగతంగా అది అని చెప్పేసి ఇప్పుడు నా అనుచరులు అంటే నేను కాంటెస్టెడ్లో ఉన్నాడా? ఇప్పుడు కాదు, పోయినసారి కాంటెస్ట్ చేసిన ఓడిపోయినా 40, 60, 70 ఓట్లతో ఓడిపోయినా. ఈసారి నిలబడ్డ అధికార పార్టీ కాంగ్రెస్ టికెట్ నాకు ఇచ్చింది, ఆ టికెట్తో నేను గెలిచిన, అది చేసుకొని వచ్చిన. నేను ఏదో పనుల మీద నేనే కూర్చున్నాను, నువ్వు బ్లాక్మెయిల్ చేసుకుంటే ఇవన్నీ చేసుకుంటా. ఇప్పుడు పెట్టేసి మళ్ళీ ఏంటంటే దీనికి కూడా ఆధారాలు ఉన్నాయి. 53 ఇందులో వచ్చినావా? ఇప్పుడు వెల్మోళ్లకు ఈయన చాటింగ్ చేసినవి ఉన్నాయి. ఈయన ఏ అడ్వకేట్తో మాట్లాడి ఇప్పుడు నా వెనుకుండి ఏంటంటే నీకు 2 గుంటలు రావాలని చెప్పేసి ఇదంతా వేసేది అంటే 2 గుంటల భూమి గురించి ఇదంతా చేస్తాను. ఇప్పుడు ఏంటంటే కంప్లైంట్ పెడితే నేను 2 గుంటల భూమి ఇస్తా, బాలరాజు మాట్లాడి వాళ్ళని ఏదో చేసుకుని చెత్తడు అని చెప్పేసి నన్ను వ్యక్తిగతంగా ఏంటంటే పగబట్టి, ఇది ఇప్పుడు కాదు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నాతో కూడా మొన్నటి వరకు నాతో కూడా మంచిగా ఉండే, అంటే ఏంటంటే ఉండుకుంటూ నటించుకుంటా మళ్ళీ చేసేది అన్నీ చేసుకుంటున్నాడు. సరే దాన్ని కూడా నేను అజా అనుకుంటున్నాను. సరే పెట్టిండు, ఇదంతా ఎప్పుడు మాకు తెలిసింది, మొన్న ఇదంతా చలో అని చెప్పేసి అనుకున్నాం. సరే అని చూసిన తర్వాత దానికి కూడా ఏమన్నాం, నీకు 2 గుంటలు కావాలంటే నా చేతిలో ఏమున్నది, నేను 3 గుంటలు నాది ఉన్నది, నీకు చేసేసిన. ఇంకో 2 గుంటలు అంటే వచ్చినావు, అయితే ఓనర్తో వెల్మైనతో మాట్లాడుకో, లేదు అని అంటే అశోక్ అనేతో మాట్లాడు. ఇప్పుడు వాళ్ళకు ఉన్న భూమి నేనేంటి చేయగలుగుతా? నీకు అంతా అది ఉంటే వాళ్ళతో మాట్లాడు. అట్లా కూడా ఏం చేసిండు, అశోక్ను కూడా వేరే తిరిగి టార్చర్ పెడుతుందని చెప్పేసి మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. సార్ అశోక్ కూడా ఏంటంటే నాకు అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయనను కూడా ఏదైనా చూసినావా, నువ్వు ఇస్తావా ఇయ్యవా అనుకుంటే ఆయన నువ్వు అది చేసుడు. ఆ వెల్మ ఎవరు అనిల్ రావు అని చెప్పేసి వెల్మైన ఉన్నారు, ఆయనకు చాటింగ్ చేసుకుంటా ఆయనకు బెదిరింపులు జైలుకు పంపిస్తా అది చెప్తున్నా. ఆయన కూడా రెడీ ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు చేసిన చాటింగ్లు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన కూడా నా ఎవిడెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే బెదిరించుకుంటా చేసుకుంటా. అరే నువ్వు ఇప్పుడు ఏమో నువ్వు కొన్న భూమి ఎక్కడన్నది? ఇప్పుడు ఎవరైతే కుమ్మరుల దగ్గర నువ్వు కొన్నావు ఆ భూమి, వాళ్ళు కూడా వాళ్ళ మీద అరెస్ట్ చేసి వాళ్ళ ఇల్లు ఓడిపిస్తున్నావు. అంటే ఇదే పని పెట్టుకున్నాడు, ఇల్లు ఓడిపియాలి, అది చేయాలి, ఇదే చేయాలి. ఆడ కూడా కిసాన్ ఆర్లో దాదాపు ఏంటంటే 29 డివిజన్లో అందరిని అరాచకమే, ప్రతి ఒక్కరి దగ్గర ఇవే చేస్తుండు, బెదిరించుడు, వేసుడు. అట్లాంటి కూడా ఎవిడెన్స్ బాగున్నారా, అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం ముందు. ఎందుకనంటే ఏమనంటే బీజేపీ ఎస్సీ మోర్చా అని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటా ఇది ఏంటంటే ఇవే బెదిరించుడు, ఈ భూములు ఇవి అనుకుంటా. ఇంకా కొన్ని ఉన్నాయి, 2, 3 ఉన్నాయి దాంట్లోనే, ఇంకా 2, 3 ఇంకా ఒక్కడ 20 గుంటలు కబ్జా చేసిందని చెప్పేసి వాళ్ళని కూడా అట్లే బెదిరించుడు. ఇళ్ళకి పర్మిషన్ లేకపోతే అవి లేకపోతే వాళ్ళని బెదిరించుడు. వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర గిట్లనే అని చెప్పేసి 60,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2 లక్షలు తీసుకురా, లేకపోతే నేను ఇల్లు కూడా ఓడిపిస్తా అనుకుంటా. ప్రతి ఇంటికి మనుషులు పంపించుడు, నీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి. అరాచకంగా ఏంటంటే పార్టీ పేరు పెట్టుకుంటా, కండువాలు పట్టుకుంటా, అది చేసుకుంటా ఇదే పని మీద కూర్చున్నాడు ఎస్సీ మోర్చా. నేను మళ్ళీ లేదు అని అంటే ఎస్సీ ఎస్టీ కింద కేసులు పెడతా. ఇదే మెయిన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ కింద కేసు పెడతా, లేదు అని అంటే నాకు ఇవ్వాల్సింది ఇస్తారా ఇయ్యరా అనుకుంటూ ఇవే అది చేసుకుంటూ వస్తున్నా. ప్రధానంగా మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలకి మీ సమాధానం స్ట్రైట్గా ఏమంటారు? నా సమాధానం ఏంటంటే నన్నే ఆయన బ్లాక్మెయిల్ చెప్తాడు. ఇప్పుడు ఆయనకు 2 గుంటలు ఇవ్వాలి. మీరు చూడండి, మొన్న కూడా ఘటనకు మీకు సంబంధం లేదు? నాకు సంబంధం లేదు, ఆయనకు అది సంబంధం లేదు. ఎస్, మొత్తం మీద దానికి సంబంధించినటువంటి వేణు మీద జరిగినటువంటి హత్యాయత్నానికి తనకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా చాలామంది వస్తుంటారు పోతుంటారు. వేణు అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి అరాచకాల వల్ల చాలామందితో శత్రుత్వం ఉంది కాబట్టి ఎవరు చేశారో తనకి తెలియదు. సమగ్ర విచారణ చేయాలని అతను సైతం బాలరాజ్ సైతం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.